అల్లు అర్జున్ మీద మాత్రం ఏదో బాగా పగపట్టినటువంటి తరహాలో ఉచ్చు బిగుస్తూ ఉంది. ఒకటి మొన్న కేసు నమోదు, సంధ్యా థియేటర్ యాజమాన్యం అంటే అల్లు అర్జున్నే ఏకంగా జైల్లో పెట్టడం, ముందు ప్రశ్నించడం కానీ ఏమీ నోటీస్ కానీ ఇవ్వకుండా ఏకంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, రాత్రిపూట్ల కూడా వదిలిపెట్టకుండా పొద్దున్న దాకా జైల్లో ఉంచడం ఒక ఎత్తు. రెండవది కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి వచ్చాడు, లేకపోతే సోమవారం దాకా జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి అయ్యేది. రెండో పక్కన వచ్చేటప్పటికి అతనికి సపోర్టుగా ఉన్నందుకు సంధ్యా థియేటర్ యాజమాన్యంని నోటీసులు ఇచ్చి ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం లైసెన్స్ రద్దుకే రంగం సిద్ధం చేయడం మరొక ఎత్తు. దాంతోపాటుగా ఇప్పుడు అంటే అల్లు అర్జున్కి సహకరించే వాళ్ళ మీద యాక్షన్, లేదా అల్లు అర్జున్ని మొన్న అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో నెగిటివ్గా కామెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డిని విమర్శించినటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీదన కొంతమంది దుర్భాషలాడారట, చాలా దారుణమైనటువంటి ట్రోల్స్ చేశారట. ఆ కారణంగా అట్లాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవడం, అది ఈ రాత్రి జరుగుతుందా రేపు రాత్రి జరుగుతుందా అదంతా డేటా తీసుకున్నారు అని చెప్తున్నారు. మరొకవైపు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఉదంతంలో స్ట్రాంగ్గా వ్యవహరించాలన్నట్టుంది. ఓవరాల్గా అల్లు అర్జున్ మీదన ఇంతగా ఆ అమ్మాయి కేసేనా, దాని గురించి నేను ఆ తొక్కిసలాట గురించి నేను మరేదైనా దీని వెనకాల తెర వెనకాల ఉద్దేశం ఉందా అన్నదే అర్థం కావాల్సి ఉంది.